వారందరినీ కూడా తరిమి కొట్టాలి అని చెప్పి తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరూ అనుకోవడము, అలాగే బుద్ధా వెంకన్న గారు కూడా మాట్లాడడం మనం కూడా చూసాము. ఎందుకంటే ఆయన ఒక సీనియర్ నాయకుడు అయి ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం అంటే భయభ్రాంతులకు గురి చేసే మాటలు మాట్లాడుతున్నారు. తరిమి కొడతాము, భార్య పిల్లలతో సహా ఊర్లు వదిలేసి పారిపోండి, వెళ్లిపోండి అని చెప్పి ఆయన ఏ సంకేతాలు ఇస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ పద్ధతులు మానుకొని తెలుగుదేశం జనసేన ఈ కూటమి నేతలందరూ కూడా వాళ్లకు ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పరిపాలనలో వాళ్ళ మంచి మార్కు చూపించాలని కోరుతున్నాం. అంతేగాని భౌతిక దాడులు గాని, ఆస్తి నష్టాలు గాని, వైసీపీ కార్యకర్తల మీద చేసే ఈ దాడులన్నీ ఆగిపోవాలి. ఎందుకంటే ఇంతకు ముందు ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇలాంటి దాడులు చేయలేదు కార్యకర్తల పైన, ప్రతిపక్షాల పైన. అందుకే మీరందరూ కూడా మంచిగా అంటే ప్రజలను పాలించే విధంగా చూడండి. ప్రజలు కూడా హర్షిస్తారు మీకు ఇచ్చిన అవకాశానికి.